హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నానండి. ఎవరైతే ఫస్ట్ సారి మా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి. ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈరోజైతే నేను మా కాలనీలో ఉన్న నల్లపోచమ్మ గుడికి వెళ్ళడం జరిగింది. ఎందుకు అంటే మా కాలనీలో ప్రతి నెల 12వ తారీఖున అమ్మవారి గుడి ప్రతిష్ట జరిగిన రోజు అనమాట 12వ తారీఖు. అందుకని కాలనీలో నల్లపోచమ్మ తల్లి గుడిలో ప్రతి నెల కూడా సంతర్పణ అన్నదానం జరుగుతుందండి. అందుకని కాలనీలో ఉన్న జనాలందరూ కూడా రావటం జరుగుతుంది. పూజా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. హోమం ఉంటుంది. పంతులు గారు అయితే చాలా బాగా చేస్తారండి. ఈ గుడిలో ఉన్న పంతులు గారు ఈయన. నేనైతే వెళ్ళానని వీడియో తీస్తున్నా, ఆయన కూడా వీడియో తీసుకుంటున్నారంట. కొంచెం తప్పుకోండి అంటున్నారు. ఎందుకంటే నల్లపోచమ్మ తల్లిది యూట్యూబ్ ఛానల్ ఉంది, అందుకని నేనైతే చిన్న వీడియో తీద్దాం అనుకుంటున్నానండి. ఎందుకండి గుడి అయితే ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టినట్టున్నాను నేను 2-3 వీడియోల్లో. చాలా బాగుంటుందండి. కొత్తగా కట్టారు ఈ గుడిని. అయితే ఏదో ఒకటి కవర్ చేద్దాం అనుకుంటాను. ఈరోజైతే గుడికి వెళ్ళానని వీడియో తీస్తున్నాను. ఎవరి భక్తిలో వాళ్ళు ఉన్నారు. భజనలు జరుగుతున్నాయి. పొద్దున్న దాకా హోమం జరిగింది. ఇంకా బయట అయితే వంటలు జరుగుతున్నాయండి. వంటలు చేస్తున్నారు. అన్నీ అయిపోయినాయి. నేను వెళ్ళేటప్పటికే మధ్యాహ్నం 12:30కి అలా వెళ్ళానండి నేను. ఇక్కడైతే కాళ్ళు కడుక్కునే స్థలము. అసలు గుడి అయితే చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుందండి. ప్లేస్ చాలా ఉంటుంది. గుడి చుట్టూతా కూడా చాలా హాయిగా అనిపిస్తుంది అన్నమాట. కాలనీ పక్కనే చాలా ఓపెన్ ల్యాండ్ ఉంది. ఆ ఓపెన్ ల్యాండ్లో ఈ గుడి ప్రతిష్ఠ జరిగిందనమాట. ఎప్పటి నుంచో అమ్మవారి గుడి ఉందండి. ఇక్కడ చిన్న గుడి ఉండేది. ఆ గుడిని నూతనంగా కొంచెం పెద్దగా కట్టించారనమాట. ఇక్కడైతే హోమం జరిగిందంటండి పొద్దున. కొంచెం వచ్చి దండం పెట్టుకుంటున్నారు, బొట్టు పెట్టుకుంటున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా. ఆ ఎదురుగా అయితే మాత్రం చీరలు, అమ్మవారి చీరలన్నీ కూడా పెట్టారనమాట. ఈ వచ్చిన ఆడవాళ్ళకి ఎవరికైనా నచ్చితే వాళ్ళు దాని మీద రేట్లు వేసి పెట్టారు, తీసుకుంటున్నారు. ధ్వజస్తంభం అండి, రాతితో చెక్కించారు. ఇప్పుడు అంతకుముందు అయితే చెక్కతో చేసేవాళ్ళు కదా. ఇక్కడైతే రాతి ధ్వజస్తంభం పెట్టారనమాట. దండం పెట్టుకున్నాను. ఇక్కడైతే ఏవైనా మామూలుగా ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట ఉందండి. ఇక్కడ ఆ పుట్ట దగ్గర బాగుంది ప్లేసు అన్నట్టుగా నేను వీడియో తీస్తున్నాను. చక్కగా గుబురుగా చెట్లు వచ్చాయి, చెట్లు మొలిసినాయి. నాగేంద్ర స్వామి పుట్ట అండి. ఇక్కడ చల్లగా ఉంది వాతావరణం కదా. మా కాలనీలో లేడీస్ కొంతమంది గుడికి వచ్చిన వాళ్ళు దండం పెట్టుకొని కాస్త ఇక్కడ కూర్చున్నారు. సేద తీరుతున్నారనమాట అందరూ కూడా. వీళ్ళందరూ కూడా చాలా భక్తిపరులు అండి. బాగా పూజలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ గుళ్ళో అయినా ఏది జరిగినా మంచిగా వచ్చి పాల్గొంటూ ఉంటారనమాట. నన్ను ఎవరు తీరు కాబట్టి నన్ను నేనే తీసుకుంటూ ఉంటాను. కెమెరా తిప్పి నేను కూడా కనిపిద్దామన్నట్టు తీస్తున్నానండి. మా అమ్మ నేనైతే ఈమెను ఇక్కడ కూర్చోబెట్టి నేనంతా వీడియో కవర్ చేద్దామన్నట్టుగా వెళ్ళాను. వీళ్ళందరూ కూడా ఇవన్నీ అమ్మవారి చీరలు అండి. అమ్మవారి చీరలు ఎవరన్నా ఇష్టమైన వాళ్ళు రేట్లు వేసి పెట్టారు కదా, దాని మీద నచ్చిన వాళ్ళు చీరలు కొనుక్కుంటూ ఉంటారు. బాగున్నాయండి. పట్టు చీరల టైప్లో ఉన్నాయి అన్నీ కూడా. పెద్ద అంచు బార్డర్స్ వచ్చి చాలా బాగా అనిపించాయి. లోపలైతే భజన కార్యక్రమం జరుగుతుంది. మా అత్తగారు అయితే ముందే వస్తారు, ముందే వచ్చేసి కూర్చుంటారనమాట. అమ్మవారు అలంకరణ బండారండి. చాలామంది కావాలన్న వాళ్ళు బండారును కూడా తీసుకెళ్ళి బొట్టుగా పెట్టుకుంటే నుదుటన మంచిది అనేసి తీసుకెళ్తూ ఉంటారు. నేను కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటానండి బొట్టు పెట్టుకోవటానికి. ఈ పంతులు గారు మాత్రం
ఎంతో నిష్టగా నియమంగా వచ్చిన భక్తులందరినీ మంచిగా రిసీవ్ చేసుకుంటారు. చక్కగా పూజ అయితే బాగా చేస్తారండి. చిన్న వయసే కానీ చాలా పెద్ద అంటే మంచి అనుభవపూర్వకంగా పూజలు చేస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే నాగ ప్రతిమలు పెట్టారండి. పక్కనే గుడి పక్కన అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. చూసారుగా ఓపెన్ ల్యాండ్ చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే మాత్రం. నాగేంద్ర స్వామి ప్రతిమలు పాలాభిషేకం అలాగే చేస్తూ ఉంటారనమాట. అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. వచ్చిన లేడీస్ అందరూ కూడా మనకి ఆడవాళ్ళు అంటేనే చీరలంటే ఇష్టం కదండి ప్రతి ఒక్కరికి కూడా. ఇవి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరికి నచ్చిన చీర వాళ్ళు ఏరుకుంటూ ఉన్నారనమాట. అంటే డబ్బులు ఇచ్చేది కూడా మళ్ళీ ఇంకొక 1 వీక్ ఇవ్వండి అని చెప్పి పేరు రాసుకుంటున్నారు, ఫోన్ నెంబర్ అది రాసుకుంటున్నట్టున్నారు. మీ దగ్గర లేకపోతే ఒక వారం రోజుల్లో మళ్ళీ ఇవ్వండి అని చెబుతున్నారు. అంతా కాలనీ వాళ్ళే కదండి, ఇస్తూ ఉన్నారు. ఈవిడైతే దేవుడి గుళ్ళో అమ్మవారి సేవ చేసుకుంటూ ఉంటారు. పోతురాజు అండి, అమ్మవారికి తమ్ముడంట. ఇక్కడ ఆమె నైవేద్యం పెడుతుంది వచ్చి. నన్ను కూడా తీస్తున్నారా అంటుంది. మరి తీయాలి కదా అని చెప్పి తీస్తున్నా నేను. భోజనానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయండి. కూర్చున్నారు అంత కాలనీ పెద్ద మనుషులందరూ కూడా. ఆయన అయితే మా మామగారు అండి. మా మామగారు వచ్చి మంచిగా కూర్చున్నారు. తీద్దామని తీస్తున్నా నేను వీడియోని. ఇక్కడ ఈరోజు అన్నదానం చేసే వాళ్ళ ఫ్యామిలీ అండి ఇది. ఈయన లక్ష్మీకాంత్ రెడ్డి గారని మా కాలనీలో మెంబర్ ఆయన. వాళ్ళ పెళ్లి రోజు అంటండి ఈరోజు, మ్యారేజ్ యానివర్సరీ అని. ఈ రోజున వాళ్ళు అన్నదానం చేయడానికి పూనుకున్నారు. ఈరోజు ఖర్చు అంతా కూడా వాళ్ళదేనండి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇస్తారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి వండిన వంటకాలన్నీ కూడా అట్లా పెట్టుకొని ఆవిడకి సమర్పించి వస్తారనమాట. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అప్పుడు భోజనాలు స్టార్ట్ అవుతాయండి. అమ్మవారి గుడి చుట్టూతా కూడా తిరిగి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తారనమాట. నైవేద్యము పూజారి గారు నైవేద్యం పెడతారు. పోచమ్మ తల్లి గుడి అంటే చాలా ఫేమస్ అండి. ఇక్కడ నల్ల పోచమ్మ తల్లి గుడి. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు జనాలు, చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారండి. అందరూ నవ్వుతున్నారు నేను వీడియో తీస్తుంటే, హాయ్ చెప్తున్నారు. తీయాలా అని అడుగుతుంటే పర్లేదు తీయండి అంటున్నారనమాట. అంటే కొంతమందికి వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు కదండి. ఈవిడైతే జనార్దన్ రెడ్డి గారు అని ఉన్నారు కాలనీలో, ఆయన వైఫ్ అనమాట. నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను కానీ ఎప్పుడు పలకరించను. అంటే మామూలుగా వీడియో తీసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాను అలాగా. ఈరోజైతే తీయనా అండి అని అడిగితే తీయమ్మా అన్నారు, నిలబడ్డారు. ఆడవాళ్ళు ఉంటే ఎక్కడైనా సందడే కదండి. బట్టల షాప్లో చీరల షాప్లో వదిలిపెట్టేశారంటే మనకి టైం కూడా తెలియదు. చీరలు ఎన్ని తీసుకున్నా చాలా బీరువాలు నిండిపోతాయి, అయినా చీరలు కావాలి. ఇదిగోండి యానివర్సరీ, 19th యానివర్సరీ అంట వీళ్ళది. పెళ్లి రోజు వెడ్డింగ్ యానివర్సరీ. వీళ్ళ ఫ్యామిలీనే ఈ రోజున అన్నదానం చేస్తున్నారండి. అమ్మవారికి అయితే నైవేద్యము పూజారి గారు తలుపులు వేసేసి పెడుతున్నారు. లోపల నైవేద్యం సమర్పించిన తర్వాత హారతి ఇస్తారండి.
అంటే నాకు తెలిసింది చెప్తున్నా. నాకు ఏదైనా తప్పుగా చెప్తే నన్ను క్షమించండి. మామూలుగా అయితే ఏదో చూస్తూ ఉండే దాన్ని బట్టి చెప్తూ ఉంటాను నేను. వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయండి. కామెంట్స్ ఏమున్నట్టు తెలియపరచండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌజన్య చందు అండి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ కొంచెం యూట్యూబ్లో గ్రో అవడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. చాలా మంచి వీడియోస్ పెడుతున్నా నేను. అసలు కాసేపు దేవుడి సన్నిధిలో ఉన్న అమ్మవారి గుడిలో ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి, హాయిగా అనిపిస్తుంది. హారతిస్తున్నారు పంతులు గారు. తల్లి ఆశీస్సులు దీవెనలు ప్రతి ఒక్క కుటుంబానికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అమ్మ దీవెన లేకపోతే మన కుటుంబాలు చల్లగా ఉండలేవు. అమ్మ ఆశీస్సులు మన బిడ్డల మీద, ఇంటి యజమానుల మీద, పెద్దవాళ్ళ మీద, పిల్లల మీద, అందరి మీద ఉండాలి. ఆమె చూపు చల్లని చూపు అందరి కుటుంబాలని దీవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే నా ఫ్యామిలీని కూడా నిండుగా దీవించాలి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. నల్లపోచమ్మ తల్లి టెంపుల్ రాఘవేంద్ర కాలనీ అండి. ఇది బీరంగూడలో ఉంది. బీరంగూడ రాఘవేంద్ర కాలనీలో ఉందన్నమాట. రాఘవేంద్ర కాలనీ ఫేస్ 1. అడ్రస్ వచ్చేసి ఇక్కడైతే బోనాల పండుగప్పుడు బాగా జరుగుతుందండి. దసరా అప్పుడు కూడా బాగానే చేస్తారు. అందరూ చూసారుగా ఎంతమంది భక్తులు వచ్చారో. చాలామంది వచ్చారండి ఈరోజైతే. నేను అందరినీ కూడా కవర్ చేస్తున్నాను. ఈ వీడియోలో ప్రతి ఒక్కళ్ళు కూడా మేము కనిపించామా అన్నట్టుగా చూస్తూ ఉంటారు కదండి, అందుకని అందరినీ కవర్ చేస్తున్నా. మా అత్తగారండి. సరే అందరినీ తీశాను కదా, మరి మా అత్తగారిని కూడా నిలబడండి అత్తయ్య అంటే నిలబడ్డారు. ఒక చిన్న క్లిప్ మా అత్తయ్యతో. అంతలోకే మా అత్తయ్య గారి ఫ్రెండ్ లక్ష్మీ ఆంటీ వచ్చారు. మరి నన్ను తీయవా అమ్మ అని, అందుకని ఆంటీని కూడా తీస్తున్నా. మమ్మల్ని ఇద్దరిని తీయన్నారు మళ్ళీ, అందుకని నేను మళ్ళీ అత్తయ్యని వాళ్ళ ఫ్రెండ్ని కలిపి తీస్తున్నానండి వీడియో. ఇక్కడైతే భోజనాలకి లైన్లో నిలబడ్డారు చూడండి. భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి, క్యూ లైన్ లాగా. అంటే లైన్గా నిలబడితే క్రమంగా ఒకళ్ళ వెంటనే ఒకళ్ళని పెడుతూ ఉంటారనమాట. ఇంకా నేనైతే ఫుడ్ ఐటమ్స్ కూడా ఏం పెడుతున్నారు ఏంటి అని కవర్ చేద్దాం అనుకున్నా. ఆలోపు ఇక్కడ అమ్మవారి దగ్గర ఏదో కళ్ళు పోస్తున్నారండి. సార్ ఇట్లా పోస్తున్నారు కళ్ళు పోసి అది, అందుకని మళ్ళీ అది కూడా మిస్ అవ్వకూడదు కదా అని గబగబా వెళ్ళానండి అక్కడికి తీద్దామని. పోచమ్మ తల్లికి కళ్ళు పోస్తే చల్లగా చూస్తుంది అనుకుంటారు కదా. పసుపు నీళ్ళు అన్నీ కళ్ళు అన్నీ పోసారండి దీంట్లో. మరి బోనాల పండుగప్పుడు మేము కూడా పోసొస్తాం అట్లాగా. మజ్జిగ, పసుపు, కుంకుమ అన్నీ వేసి అట్లా పోసొస్తే అమ్మ మనల్ని దీవిస్తుంది అనే ఆచారం కదా. అందరినీ చల్లగా చూడాలి ఆ దేవత. గ్రామ దేవత అండి ఇక్కడ. ఈ కాలనీ వాసుల్ని, పక్క కాలనీ వాళ్ళని, ఈ ఏరియాలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా తల్లి దీవించాలి, అందరినీ దీవించాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. స్టార్ట్ అయిపోయాయండి భోజనాలు అయితే. ఫస్ట్ ఒకసారి ఇట్లాగ స్టార్ట్ అయ్యి మీకే పెడుతున్నా ప్రసాదం అని పెడుతున్నారనమాట వాళ్ళు. ఇదిగోండి చక్కెర పొంగలి అండి. ఇవైతే కొర్రలతో చేశారు పొంగలి. చాలా బాగుందండి పొంగలి అయితే. మా అత్తగారే వచ్చేసారు ఫస్ట్ ప్లేటు. అంటే ఆవిడ ఎక్కువ నిలబడలేదు, అందుకని ఆమె ముందు వచ్చారనమాట. నేను నిలబడలేనులే అని, సరేలే అని నేను తీస్తున్నానండి వీడియోని. ఈ ఫ్యామిలీ వాళ్ళే పెడుతున్నారు ఈరోజైతే అన్నదానం. వీళ్ళ కుటుంబాన్ని అమ్మ నిండుగా దీవించాలి, వాళ్ళ పాపని, వాళ్ళకి కావాల్సిన అష్టైశ్వర్యాలు కూడా తల్లి మంచిగా దీవించి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఎంతోమంది కడుపు నింపుతున్నారు ఈరోజైతే. వీళ్ళ ఫ్యామిలీని
నిండుగా దీవించాలి. మా అమ్మగారండి, మా అమ్మగారు ఊరి నుంచి వచ్చారనమాట. నేను తీసుకొని వచ్చాను. రాలేనులే అమ్మాయి అంటే, ఏమి కాదులే 4-5 రోజులు, ఒక వారం ఉందువులే అమ్మ అని చెప్పి ఎప్పుడూ రాదామె. ఈరోజు ఇప్పుడైతే నేను తీసుకొచ్చాను ఇంట్లో ఉంది కదా అని ఆమెను కూడా తీసుకొచ్చాను నేను టెంపుల్ దగ్గరికి. అత్తయ్య అయితే అక్కడ కూర్చుంటున్నారు వెళ్ళి. ఇది మగవాళ్ళ లైను. అయిపోయినాయి, భోజనాలు అయిపోయినాయి అండి. ఇంకా ఇంటికి తిరిగి బయలుదేరాము. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి. నల్లపోచమ్మ తల్లి దీవెనలు అందరి మీద ఉండాలి, మా కుటుంబం మీద, మీ కుటుంబాల మీద, చూసేవారి మీద, ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఆమె ఆశీస్సులు, చల్లని చూపు మన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే, ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. మేము బయలుదేరాము, కానీ ఎండ మాత్రం బాగా ఉందండి, అదిరిపోతుంది ఎండ. చిన్నగా మాట్లాడుకుంటూ, మాకు దగ్గరే కాబట్టి వాకబుల్ డిస్టెన్సే, నడుచుకుంటూ వెళ్తున్నాము. మా అత్తయ్య, నేను, వాళ్ళ ఫ్రెండు, మా అమ్మ, అందరం కూడా. ఈలోపు ఇంకొక ఫ్రెండ్స్ కలిశారండి, మా ఇంటి పక్కన వాళ్ళు అనమాట. వీళ్ళందరూ కూడా మా అమ్మకు ఫ్రెండ్స్ అయిపోయారు. 2 రోజుల నుంచి వాకింగ్కి కలిసి వెళ్తున్నారు అందరూ కూడా. మా అమ్మ అయితే నడవలేక కాసేపు కూర్చుంది. సరే అందరం కలిసి వెళ్దాంలే అని చెప్పి మళ్ళీ బయలుదేరాము. ఈ పక్కన ఉంది చూసారా, ఈవిడ పేరు గోవిందమ్మ. ఈమెయితే పొద్దుగూకులు నా బొగ్గలు గిల్లుతూ ఉంటుందండి. తెల్లగా ఉంటుంది, ఏది బంగిలి పండ్లు, మామిడి పండులాగా అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది. ఈమైతే నాకైతే బెస్ట్ ఫ్రెండ్, మా ఇంటి పక్కనే ఉంటారు. సరదాగా ఉంటాంలేండి. ఎవరైనా సరే మనసులు కలిసిపోవాలి, అందరితో మంచిగా ఉండాలి. ఈ ఆంటీ కూడా చాలా మంచి ఆంటీ, విమల ఆంటీ, గోవిందమ్మ ఆంటీ, ఆ పక్కన సక్కుబాయి ఆంటీ, వాళ్ళ ముగ్గురు పేర్లు. మా అమ్మ అయితే శ్రీలక్ష్మీదేవి అండి, మా అమ్మ పేరు. ఆమె అయితే నిజంగా ఆ తల్లి మా అమ్మ. చిన్నగా వెళ్ళిపోతున్నాం, ఇంకా చిన్నగా మామూలుగా మాట్లాడుకుంటూ సరదాగా గడిచిపోయిందండి ఈరోజైతే. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.